కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, అలాగే ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. సో ఈ మధ్య కాలంలో అందరూ ఐపీఓలు మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఈవెన్ లాస్ట్ వీక్ కూడా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఇండియాలో బిగ్గెస్ట్ మ్యూచువల్ ఫండ్, ఐపీఓకి వచ్చింది. 43 టైమ్స్ అంటే 43 టైమ్స్ సబ్స్క్రైబ్ అయ్యి ఇవాళ లిస్ట్ అయింది. లిస్ట్ అయ్యాక కూడా ఒక 10-12% ఎవరైతే లిస్ట్ అయ్యాక అమ్మాలనుకున్నారో వాళ్ళకు లాభాలు కూడా వచ్చాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఓలు రాబోయే ఐపీఓలు ఏంటి, వాటిలో వేటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయకూడదు, అసలు ఐపీఓలు ఎందుకు చేయాలి, చేసే ముందు తీసుకునే జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇట్స్ అ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ వెరీ కరెంట్గా నెక్స్ట్ వచ్చే వాటికి కాబట్టి మీరు చూడండి చివరి వరకు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పక్కా సంథింగ్ టు గెయిన్ అనేది పక్కా వస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఐపీఓలో ఇప్పుడు కరెంట్లీ వచ్చిన ప్రతి ఐపీఓ కూడా ఇన్వెస్ట్ చేసే వర్దియా కాదా అనేది అందరికీ తెలియదు. అది కూడా ఇందులో నేను కొన్ని చెప్తాను. ఏవేవి ఇన్వెస్ట్ చేసే వర్ది ఉన్నాయి, ఏవి అవాయిడ్ చేస్తే బెటర్ కూడా ఈ వీడియోలో చెప్తాను. టు స్టార్ట్ విత్, ఈ మంత్ నెక్స్ట్ 1.5 మంత్ లోపల వచ్చే ఐపీఓలు ఏంటి చూసుకుంటే, ఒకటి మణిపాల్ హెల్త్ ఒక కంపెనీ వస్తూ ఉంది, త్వరలో వస్తూ ఉంది. ఇది మెయిన్ బోర్డ్ ఐపీఓ. అట్లాగే సిల్వర్ స్టామ్ పార్క్స్ అనే ఇంకోటి వస్తూ ఉంది. ఇది ఎస్ఎంఈ ఐపీఓ, ప్రాబ్లీ 24th నాడు వస్తూ ఉంది. ఇండో ఎంఐఎం అని ఇది మెటల్ కంపెనీ, ఇది వస్తుంది 23rd to 27th జూలై రోజు మధ్య నుంచి నడుస్తూ ఉంది. సో అలాగే లోహియా కార్పొరేషన్, ఎక్స్ట్రానెట్ టెక్నాలజీస్, శ్రీ బాలాజీ టెక్స్టైల్స్, క్యూబ్ హైవేస్ ట్రస్ట్ అండ్ మెటాలిక్ టెక్నాలజీస్ కూడా 21st ఇవాళ స్టార్ట్ అవుతా ఉంది. అండ్ అలాగే గల్ఫ్ లాయిడ్స్ కూడా రేపు క్లోజ్ అవుతుంది. అట్లాగే క్యాలిబర్ మైనింగ్ కూడా కరెంట్లీ నడుస్తూ ఉంది, ఇవాళ 21st నాడు అయిపోతుంది. సో ఇవి నెక్స్ట్ వచ్చే కొన్ని ఐపీఓలు. ఈ ఐపీఓలు ఇప్పుడు చెప్పిన ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, వేటిని ఉంచొచ్చు, వేటిని అవాయిడ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకటి పక్కా ఏంటంటే మాత్రం నేను 3 ఫస్ట్ బై చెప్తాను, ఆర్ మంచి స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ చెప్తాను. ఒకటి పక్కా ఇండో ఎంఐఎం ఏదైతే ఉందో, ఇది మెయిన్ బోర్డ్ ఐపీఓ. ఇది 23 నాడు వస్తుంది, 27 నాడు క్లోజ్ అవుతూ ఉంది. 485 ప్రైస్ బ్యాండ్, బట్ గ్రే మార్కెట్ ప్రీమియం వెరీ గుడ్, 210 ఉంది, అంటే హైయెస్ట్ పాజిటివ్ ట్రెండ్ ఉంది అండ్ వెరీ బుల్లిష్ ఆన్ దిస్ వన్. మీరు అప్లై చేయాలనుకుంటే మాత్రం ఇది చాలా మంచి ఐపీఓ. ఎందుకు ఐపీఓ చేయాలో కూడా చెప్తాను. ఒకటి 210 జిఎంపీ ఇండికేట్స్ అ పాజిటివ్ థింగ్, దట్స్ ఓకే. బట్ ఏంటంటే నియర్లీ లిస్టింగ్ గెయిన్ కూడా 40-45% లిస్టింగ్ గెయిన్ రావచ్చు. రీసెంట్ ఐపీఓల్లో ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్న ఐపీఓ ఈ కంపెనీ, ఏది ఇండో ఎంఐఎం. సో వీళ్ళేంటి, మెటల్ ఇంజెక్షన్ మోల్డింగ్ అనే టెక్నాలజీ, ఎంఐఎం అంటే మెటల్ ఇంజెక్షన్ మోల్డింగ్. సో ఆ స్పెషలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్లో వీళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఆటోమోటివ్ సెక్టర్లో ఉంది, మెడికల్ డివైజెస్లో ఉంది, అండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో కూడా వీళ్ళు సప్లై చేస్తారు. అండ్ వేరే కాంపిటీటర్స్, గ్లోబల్ కాంపిటీటర్స్ కన్నా కూడా ప్రైజ్లో దే ఆర్ వెరీ కాంపిటేటివ్. అదే అడ్వాంటేజ్ వీళ్ళది. మార్కెట్ ఆపర్చునిటీ తీసుకున్నా కానీ వీళ్ళకి మల్టిపుల్ నియర్లీ 1.2 నుంచి 2.8 బిలియన్ మార్కెట్ షేర్ పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు కరెంట్లీ 300 కోట్ల మార్కెట్ నుంచి 800 కోట్లు అవ్వడానికి పెద్ద కష్టం కాదు. 22% CAGRతో నెక్స్ట్ 3-4 ఇయర్స్ ఈజీగా గ్రో కావచ్చు ఈ కంపెనీ. హిస్టారికల్ కాంటెక్స్ట్ తీసుకున్నా కానీ సిమిలర్ ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐపీఓస్ ఏదైతే యూనిమెక్ ఏరోస్పేస్ కానీ సెడెమాక్, అవి కూడా బాగా లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చాయి, బాగా పర్ఫామ్ చేశాయి. సో దెన్ కొంచెం రిస్క్ ఏముంది అంటే, ఓన్లీ మంచిగా చెప్తున్నారు, రిస్క్ ఏం లేదా దీంట్లో అంటే మాత్రం సైక్లికల్గా ఉంది ఈ బిజినెస్. కొంచెం ఎక్స్పోజర్ గ్లోబల్ స్లోడౌన్ ఏమైనా అయితే మాత్రం కొంచెం టైం పట్టొచ్చు. కాంపిటీషన్ ఏంటంటే చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి ఎంఐఎం స్పేస్లో ఉంది ఇండో ఎంఐఎంకి. సో ఇన్ ద ఎండ్ మాత్రం నా కంక్లూజన్ మాత్రం ఎస్, వీ కెన్ గో హెడ్ అండ్ ఇన్వెస్ట్. దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం బాగానే ఉంటుంది. మీరు కూడా మీ సొంత మీరు కూడా అనలైజ్ చేయండి. ఇదంతా నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చెప్తున్నాను. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్. సెకండ్ వచ్చేసి క్యాలిబర్ మైనింగ్, నేను ఇప్పుడు కరెంట్లీ రన్ అవుతా ఉంది. ఇది మాత్రం మీరు చేసుంటే కొంచెం జాగ్రత్త. ఇది కూడా బాగానే స్ట్రాంగ్ ఉంది. ఇది కూడా జిఎంపీ ఇంతకుముందు ఎలా ఉన్నా, దిస్ ఈజ్ ఆల్సో బుల్లిష్ సెక్టర్, మంచి కమోడిటీ సూపర్ సైకిల్లో రన్ అవుతుంది. అల్యూమినియం మైనింగ్ సెక్టర్లో ఉంది ఇది క్యాలిబర్ మైనింగ్. కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో ఏదైతే పుష్ అవుతుందో దానివల్ల పక్కా ఈ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంది. ఈవీ రెవల్యూషన్ వల్ల కూడా మెటల్స్ ఇవి అవసరం ఉన్నాయి, రెండింటికి కూడా.
సో ఇది అనదర్ గుడ్ కంపెనీ వేర్ వన్ కెన్ ఇన్వెస్ట్. ఓకే, దెన్ థర్డ్ చూద్దాం. థర్డ్ వచ్చేసి ఎక్స్ట్రానెట్ టెక్నాలజీస్. ఇది 23rd నాడు ఓపెన్ అవుతుంది ఐపీఓకి. ఇది కూడా మంచి పాజిటివ్ పొటెన్షియల్ ఉంది, బట్ ఓన్లీ లిమిటెడ్. అన్లైక్ అదర్ నేను ఇంతకుముందు 2 చెప్పిన వాటికన్నా కొంచెం తక్కువ. ఇక్కడ మాత్రం మీరు చూసుకుంటే, ఎందుకు అంటే మాత్రం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వైపు అన్ని కంపెనీస్ వెళ్తా ఉన్నాయి. బీ2బీ సాఫ్ట్వేర్లో స్పేస్లో ఉంది, అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ 3 స్పేసెస్లో ఉంది ఎక్స్ట్రానెట్ టెక్నాలజీస్. సో ఇది కూడా మెయిన్ బోర్డ్ ఐపీఓ. ఇక్కడ కూడా మనకి మంచి పాజిటివ్ స్కోప్ ఉంది. ఎంటర్ప్రైజ్ క్లయింట్స్ ఉన్నారు. గ్లోబల్ ఎక్స్పాన్షన్ ఆల్రెడీ నడుస్తూ ఉంది ఈ కంపెనీకి. ఏఐ క్లౌడ్ అడాప్షన్ ఆల్రెడీ చేశారు. సో ఆ విషయంలో ఈ కంపెనీ బేసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కవర్ చేసింది. సో ఇది చెయ్యొచ్చు, దీంట్లో కూడా అప్లై చేయొచ్చు. ఈ 3 కంపెనీలు మాత్రం నేను చెప్పిన ఈ మంత్ వచ్చే నెక్స్ట్ 30 డేస్లో వచ్చే ఐపీఓల్లో, ఆల్రెడీ అనౌన్స్డ్ ఐపీఓల్లో ఇవి బాగా ఉన్నాయి. ఇంకా కొన్ని మీరు ఓన్లీ మంచే కాదు, కొన్ని అవాయిడ్ చేయడానికి కూడా కొంచెం చెప్తాను, ఆర్ కొంచెం మోడరేట్ రిస్క్ ఉన్నాయి చెప్తాను. మోడరేట్ రిస్క్ ఉన్నవి మాత్రం ఒకటి గల్ఫ్ లాయిడ్స్. ఇది చూస్తే మనకి ఎస్ఎంఈ ఐపీఓ. దీంట్లో కొంచెం రిస్క్ ఉంది, బట్ కొంచెం ఒక 10-15% మనకు లిస్టింగ్ గెయిన్స్ రావచ్చు ఈ కంపెనీలో కూడా. దెన్ ఇంకొకటి, దీని తర్వాత ఒక కంపెనీ మాత్రం మణిపాల్ హెల్త్. ఇది మెయిన్ బోర్డ్లో ఉంది, అప్కమింగ్. ఇక్కడ కూడా ఏంటంటే ఇది కూడా పాజిటివ్ రావచ్చు, బట్ నాట్ వెరీ హై. బట్ కన్సిడరింగ్ హెల్త్ కేర్ సెక్టర్ ఎట్లా పర్ఫామ్ చేస్తుందో, దిస్ ఈజ్ చీపర్. వాల్యుయేషన్ కూడా చీపర్గానే ఉంది, అండ్ కంపెనీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. 8-10% హెల్త్ కేర్ ఉంది, అండ్ మణిపాల్ అనేది ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్. సో గోయింగ్ ఫార్వర్డ్ దిస్ ఈజ్ గుడ్. దీంట్లో చేయండి, బట్ ఫర్ నాట్ ఇమ్మీడియట్ గెయిన్, ఫర్ లాంగర్ టర్మ్ కోసం మణిపాల్ హెల్త్ కూడా బాగానే ఉంటుంది చేసుకోవడానికి. ఇంకా థర్డ్ సెక్షన్ వచ్చేసి టోటలీ అవాయిడ్ చేయమని చెప్తాను, నా అకార్డింగ్ టు మై రీజన్స్. ఒకటి క్యూబ్ హైవేస్ ట్రస్ట్. ఇది అసలు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఒక ఇంట్రెస్ట్ పోయింది దీని మీద. సో ఎటువంటి గ్రే మార్కెట్ ప్రీమియం లేదు. యూ విల్ బి స్టక్. మీకు ఇష్యూ అవుతుంది, ఈజీగా దొరికిపోతుంది, బట్ యూ విల్ బి స్టక్. ఈ ఇన్విట్లో మాత్రం మీరు స్టక్ అవుతారు. అంత గొప్పగా రిటర్న్స్ ఇమ్మీడియట్గా రావు. దెన్ దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక కంపెనీ చెప్తాను. సో ఆల్పైన్ టెక్స్ వరల్డ్. ఇది టెక్స్టైల్ స్పేస్లో ఉంది, మెయిన్ బోర్డ్ వస్తుంది. ఇది అయిపోయింది, ఇది అవాయిడ్ చేసేద్దాము. సో దెన్ ఇంకొకటి అప్కమింగ్ వచ్చేది మాత్రం మెటాలిక్ టెక్నోఫోర్జ్. ఇది కూడా టోటలీ అవాయిడ్ చేస్తే బెటర్. ప్రైస్ బ్యాండ్ 77 దగ్గర ఉంది, అండ్ డిజాస్టర్ కాంబినేషన్, అంటే గ్రే మార్కెట్ ప్రీమియం బాగాలేదు, ఎస్ఎంఈ హైలీ రిస్క్ ఆల్రెడీ, అండ్ జీరో డిమాండ్. ఈ వీక్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ సడన్గా లిస్టింగ్కి వచ్చినప్పుడు ఏదో నంబర్స్తో వచ్చింది, కానీ ఆ నంబర్స్తో కొంచెం నమ్మకం లేదు. సో అందుకే ఆ కంపెనీని వదిలేస్తే పోతుంది. అట్లాగే ఇంకోటి సోటెఫిన్ భారత్ అని వస్తుంది. ఇది కూడా అంతే, ఎస్ఎంఈ. ఇది కూడా అవాయిడ్ చేయండి అయినంత వరకు. ఎంత స్ట్రాంగ్గా లేదు, డౌన్ ట్రెండింగ్ జిఎంపీగా ఉంది, అండ్ లిస్ట్ ఇంట్రెస్టింగ్ లేదు, హై వొలటిలిటీ ఉన్న స్పేస్లో ఉంది. ఫిన్టెక్ స్పేస్లో ఉన్నా కానీ హైలీ కాంపిటేటివ్ స్పేస్. వీళ్ళకున్న స్కేల్కి ప్రాఫిటబిలిటీ అండ్ నిజంగానే మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. అండ్ లాస్ట్ కంపెనీ టు అవాయిడ్ ఏంటంటే శ్రీ బాలాజీ టెక్స్టైల్స్. ఇది కూడా ఎస్ఎంఈ ఐపీఓ. ఇది 22nd నాడు వస్తూ ఉంది. ఇక్కడ కూడా టెక్స్టైల్ స్పేస్ అంత ఎక్కువగా గొప్పగా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ కాదు. హయ్యర్ వొలటిలిటీ ఉంది, అండ్ దాంతోపాటు మనకేంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ కూడా కొంచెం రిస్క్తో కూడుకున్న కంపెనీ కాబట్టి ఐ వుడ్ అవాయిడ్ దిస్. సో ఆ లెక్కన చూసుకుంటే నేను అవాయిడ్ చేయమన్న కంపెనీస్ ఒక 3-4 ఉన్నాయి. అట్లాగే ఏవైతే అప్లై చేయొచ్చో కూడా చెప్పాను. సో ఇవి మీరు ఒకసారి చూసుకోండి. ఇంకొకటి లాస్ట్ అవాయిడ్ చేయగల కంపెనీ ఏంటంటే లోహియా కార్పొరేషన్. ఇది 23 నాడు వస్తూ ఉంది. 425 రూపాయల ప్రైస్ బ్యాండ్తో ఉంది. ఇది వీక్ ఉంది, మార్కెట్ సెంటిమెంట్ అంత వీక్గా ఉంది. కంపెనీ ఏదైతే ఆటో సెక్టర్ కన్సర్న్స్లో ఉంది ఇది. సో అంత పెద్దగా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ లేవు, మార్జిన్స్ కూడా కొంచెం ప్రెషర్ ఉంది. సో అందుకోసం కుదిరినంత వరకు అవాయిడ్ చేస్తే బెటర్. సో ఆన్ ద హోల్ 3 ఇంట్రెస్టింగ్ వన్స్: ఇండో ఎంఐఎం, క్యాలిబర్ మైనింగ్, ఎక్స్ట్రా టెక్నాలజీస్. ప్రాబబ్లీ ఓకే టు యాడ్ చేసుకోవచ్చు గల్ఫ్ లాయిడ్స్, మణిపాల్ హెల్త్. మిగిలినవి అసలు అవాయిడ్ చేయడం మాత్రం క్యూబ్ హైవేస్ కానీ, ఆల్పైన్ టెక్స్ వరల్డ్ కానీ, మెటాలిక్ టెక్ ఫోర్జ్ కానీ, సాఫ్టిన్ భారత్ కానీ, అట్లాగే లోహియా కార్పొరేషన్. సో ఇవి నెక్స్ట్ ఇమ్మీడియట్గా వస్తున్న ఐపీఓలు. ఏవి ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏవి ఇన్వెస్ట్ చేయకూడదు, అకార్డింగ్ టు మీ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్
ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం క్రియేట్ చేసిన కంటెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నలుగురికి షేర్ చేయండి, మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.